అవును ప్రభువా, ఇది నీ చిత్తమైతే జరుగును గాక అంటున్నామా? ఇది జరగవలసి ఉంటే దాన్ని మేము నెరవేర్పును చూడగలగాలి, దానిలో మేము నిలబడగలగాలి అనుకుంటున్నామా? లేక ఇక్కడ మనం గమనిస్తే ఎప్పుడైతే పేతురు ఆయన చూసి ఆయన ఈ మాటలు తెలియపరుస్తూ ఉంటే, ఈ సంగతులు తెలియపరుస్తూ ఉంటే ప్రతిస్పందిస్తూ ఏమన్నాడు తెలుసా? అది నీకు దూరమగును గాక అంటే వెంటనే ప్రభు అట పేతురు వైపు చూసి చదువుదాం మాట. పేతురు ఓకే, పేతురు ఆయన చేయి పట్టుకుని అది నీకు అది మామూలుగా ఒక రకంగా చెప్పాలంటే ప్రభు మాట్లాడుతున్నట్ట, ఇట్లా జరగాలి, అట్లా జరగాలి, అట్లా జరగాలి, ఇట్లా జరగాలి అని చెప్తూ ఉంటే పేతురు ఏమంటున్నాడు? మనం పిల్లలు ఏదన్నా చేస్తున్నారనుకో, మాట్లాడకూడదు, పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నారనుకో, వాళ్ళ వయసుకు మించిని, వాళ్ళ శక్తికి మించిని, వాళ్ళ సామర్థ్యానికి మించిని వాళ్ళు మాట్లాడకూడదు ఏమైనా మాట్లాడుతున్నారనుకో, ఏం చేస్తాం మనం? వాళ్ళని ఆపడానికి చేయకుంటే ఏదో మాట్లాడింది అబ్బా, తెలిసి తెలియని మాటలన్నీ మాట్లాడతావు, ఇది మాట్లాడవచ్చా, ఇది చేయొచ్చా అదో అని చేయబట్టుకుని ఆపుతారు కదా. అట్లాగా పేతురు అంటే యేసు ప్రభు చేయబట్టుకుని, ప్రభా ఏంటి నువ్వు మాట్లాడేది, ఇది జరగాల్సిన జీవితం ఏంటి, ఇదే జరగాల్సింది, ఇది కాదు జరగాల్సింది అని పేతురట యేసు ప్రభు చేయి పట్టుకుని యేసు ప్రభు జరగవలసిన దాని గురించి మాట్లాడుతుంటే దాన్ని ఆపేదానికి మాట్లాడుతున్నాడు, ఆపేదానికి పట్టుకుంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము గుర్తించవలసింది, గ్రహించవలసింది ఏమిటంటే ఆయన మనకు జరగవలసింది ఏమిటో, చేయవలసింది ఏమిటో, నడిపించబడవలసింది ఏమిటో, కొనసాగించబడవలసినటువంటి ఆత్మీయ యాత్ర ఎలాంటిదో తెలియపరుస్తుంటే మనం ఆపే వాళ్ళంగా ఉన్నామా? ప్రభువా చెప్పయ్యా, ఇంకా ఏం జరుగుతుందో చెప్పు, ఇంకా ఎలా ఉంటుందో చెప్పు, ఇంకా ఎలా నడిపించబడాలో చెప్పు, ఇంకా ఎటువంటి వాటిని ఎదుర్కోవాలో నువ్వు చెప్పు అనగలిగేటట్లుగా ఉన్నామా? ఒకవేళ ఆపి ఇంక నువ్వు చెప్పింది సాల్లే, ఎట్లాంటివి జరగాలని చెప్తావా, ఎట్లాంటివి జరగాలని మాట్లాడతావా? ప్రభుపై చేయి పట్టుకున్నట వెంటనే ఏంటి ప్రభు మాట్లాడేది అన్నట్లుగా ఆయన చేయి పట్టుకొని ఏమన్నాడు తెలుసా? అది నీకు దూరమగును గాక అనగానే యేసు ప్రభు అంటున్న మాట, ఆయన పేతురు వైపు తిరిగి పేతురుతో మాట్లాడలే, ఎవరితో మాట్లాడుతున్నాడు? పేతురు వైపు తిరిగాడట. ఏమన్నాడు? పేతురు అంటలే. పేతురు ఏం మాట్లాడుతున్నావురా, తిక్కలోడా, తెలివి తక్కువడా, మెంటలోడా అల్లా. ఏమన్నాడు అంటే ఇప్పుడు ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? నిలబడింది పేతురే, పట్టుకున్నది పేతురే, కానీ లోపల పని జరిగిస్తున్నాడు వాడు మాత్రం సాతానుగాడు. అంటే దేవుడు ఒక ప్రణాళిక మన ఎడల కలిగి ఉన్నప్పుడు, దేవుడు ఒక ఆలోచన మన ఎడల కలిగి ఉన్నప్పుడు, దేవుడు మన ఎడల ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నప్పుడు సాతాను ఏం చేస్తాడు తెలుసా? మనలో మన యొక్క జీవితములను వాడుకుంటూ మన ద్వారాగా ఆయన చిత్తాన్ని కాదు అన్నట్లుగా నడిపించబడ్డానికి, ఆయన ఉద్దేశములను కాదు అన్నట్లుగా నడిపించబడ్డానికి, ఆయన మాటలను కాదు అన్నట్లుగా ప్రవర్తించడానికి ఆడు మనల్ని ఏం చెప్తాడంటే రేపుతాడంట. ఇప్పుడు పేతురు మాట్లాడవలసిన మాట కాదది, పేతురు చెప్పవలసిన విషయం కాదు. ఆయన చెబుతున్నాడు జరగవలసినది ఇది, నెరవేర్చబడవలసినది ఇది, చేయవలసినది ఇది అని చెప్తున్నాడు. అవును ప్రభు, ఇది చేయాలి, నిజంగా ఇది జరగాలి, నువ్వు మరణించాలి, పునరుద్ధానువై తిరిగి లేవాలి, నీ మరణ పునరుద్ధానములను బట్టి పాపములోను మరణాంధకారములను చచ్చినటువంటి వారు తిరిగి లేపబడాలి, పాపం విషయంలో మేము చనిపోయి నీతి విషయంలో జీవించినట్లుగా నీ మరణ పునరుద్ధానములు మాకు అవసరమై ఉన్నవి అని మాట్లాడవలసిన వాడు కాస్త, నా ప్రియమైనటువంటి వాళ్ళ ఈ మాటలు మాట్లాడుతుంటే ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? పేతురులో నుంచి రాలా. ఎక్కడి నుంచి వచ్చినాయి? పేతురు లోపల సాతానుగాడు ఉన్నాడు. పేతురు లోపల సాతాను దృష్టి వేసుకున్నాడు.
పేతురు లోపల సాతాను చేరాడు. అందుకనే ఇప్పుడు పేతురు వైపు తిరిగి పేతురుతో మాట్లాడకుండా సాతానుతో మాట్లాడుతున్నాడు. సాతానా, నీవు వెనకకు పో, నువ్వేగా నాకు అభ్యంతర కారణముగా. చదువు మాటలు ఒకసారి. నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణముగా ఉన్నావు. నీవు ఏ సంగతులను తలంచుతున్నాడట? మనుషుల సంగతులను. అంటే ఇప్పుడు సాతాను ఏం చేపిస్తుందంటే మనుష్య సంగతులనే తలంచేటట్లుగా చేస్తుంది. సాతాను ఏం చేస్తుందంటే మనుష్య సంగతులని ఆలోచింపజేసేటట్లుగా చేస్తుంది. అందుకనే యేసు ప్రభువు అంటున్నాడు, సాతానా నా వెనుకకు పో, నీవు మనుష్యుల సంగతుల మీదనే అంతేనా ఆలోచించుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకు ఉన్నావని. ఈ మాట మాత్రం ఎవరితో చెప్పాడట? పేతురుతో చెప్పాడట. ఏమని చెప్పాడు? చదువు మాట, చదువుతాడు. అది ఈ మాట ఏమో పేతురుతో చెప్పాడు, ఆ మాట ఎవరితో చెప్పాడు? సాతాను. అంటే ఇప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళ ఈ సాతాను ఎవరిలోనైతే ఉంటుందో వాళ్ళు ఏమి తలంచుతారు అని అంటే దేవుని సంగతుల గురించి తలంచరట, దేవుని చిత్తము గురించి తలంచరట, దేవుని ఉద్దేశముల గురించి తలంచరట, దేవుని యొక్క ఆలోచన ప్రణాళిక ఏదైందో దాని గురించి తలంచరట. ఇప్పుడు దేవుని యొక్క ఆలోచన తలంచక, దేవుని చిత్తము తలంచక, దేవుని ఉద్దేశం తలంచక ఇతను లోపల మా క్రియ జరిగిస్తున్నటువంటి ఆ సాతాను ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ ఉద్దేశము నెరవేర్చబడుకున్నట్లుగా, ఆ సంకల్పము నెరవేర్చబడుకున్నట్లుగా, ఆ ప్రణాళిక జరగకున్నట్లుగా ఆటంకపరిచేటువంటి పని చేస్తున్నాను. అందుకని నీవు నాకు అభ్యంతర కారణముగా. దేనికి అభ్యంతర కారణంగా ఉన్నావు నువ్వు సాతానా అంటే దేవుని చిత్తం జరగాలి, దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలి, నేను ప్రధాన యాజకుల చేతికి అప్పగించబడాలి, శాస్త్రుల చేతికి అప్పగించబడాలి, పరిసయ్యుల చేతికి అప్పగించబడాలి. వాడు నన్ను తీసుకుని వెళ్ళి హింసించి నన్ను మరణమునకు అప్పగించాలి, వాళ్ళు నన్ను చంపాలి, నేను పునరుద్ధానుడినై తిరిగి. ఇది జరగాలి, జరగవలసింది ఇది. అంటే ఇక్కడ నేను మీకు చెప్పాలని ఆశపడుతున్న విషయం ఏంటంటే యేసేపుకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నిన్ను నీ తల్లిదండ్రులకు నీ ఎదుట సాగిలపడేటట్లుగా, నీ అన్నదమ్ములు నీ ఎదుట సాగిలపడేటట్లుగా నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తా, కూర్చోబెడతా. వీళ్ళంతా వచ్చి నీకు నమస్కారం చేస్తారు, నీ ఎదుట సాగిలపడతారని యేసేపునకు దేవుడు వాగ్దానము చేశాడు. యేసేపునకు వాగ్దానం చేసినప్పుడు యేసేపుకు మంచి మంచి విచిత్రమైనటువంటి వస్త్రాలు ఉన్నాయి. అప్పుడు దాకా మంచి వస్త్రాలను గుట్టించి యేసేపుకు వాడు ధరింపజేస్తే ఆడు ఏం పని పాటు లేకుండా ఇంట్లో ఆడ తల్లిదండ్రుల దగ్గర సంతోషపడుతూ బ్రతుకుతున్నటువంటి వాడు. అన్నలేమి వెళ్ళి పొలంలో కష్టపడుతూ మందులు మేపుకుంటూ ప్రయాసపడతా ఎండలో వానలో తిరుగుతూ ఉంటే వీడు మాత్రం ఇంట్లో భద్రంగా ఉంటూ అప్పుడప్పుడు షికారుగా వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. వీడు మాట్లాడుతున్న మాటలు వాళ్ళ కోపాన్ని రేపుతున్నాయి. తిని కూర్చున్నాడు కళ్ళకుండా కూర్చోకుండా, తిని కూర్చున్నాడు ఇంట్లో చక్కగా కూర్చొని మేమందరం కష్టపడి పోషిస్తూ ఉంటే పోషించబడకుండా ఏమంటున్నావు? మా మీదే రాజు అవుతానంటున్నావా? మా మీదే అధిపతి అవుతానంటున్నావా? మా మీదే ఏలిక అవుతానంటున్నావా? మేమందరం వచ్చి నీ దగ్గర సాగిలపడాలా? మేమందరం వచ్చి నీ దగ్గర మొక్కాలా? నో, అది జరగడానికి అవకాశము లేదు, అది జరగడానికి అంగీకరించము అంటూ నా ప్రియమైనటువంటి వారన ఒక రోజు రానే వచ్చింది. అతన్ని పట్టుకుని తీసుకెళ్ళి ఎట్లాంటి మాటలు మాట్లాడిన వీటిని మనము వదిలిపెట్టకూడదని తీసుకుపోయి గొంతులో పడేశారు. ఇట్లాంటి తోటి వదిలిపెట్టకూడదని నా ప్రియమైనటువంటి వాళ్ళ అక్కడి నుంచి తీసి బానిసగా అమ్మేశారు. వీడు అధిపతిని అంటున్నాడుగా, వీడిని ఏం చేద్దాం? దాసునిగా అమ్మివేద్దాం. ఆయన అమ్మివేశారు. అక్కడికి పోయి నా ప్రియమైనటువంటి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి వారితో వాళ్ళకి నచ్చినట్లుగా బ్రతకలేక, వాళ్ళకి నచ్చినట్లుగా జీవించలేక అక్కడ నుండి చెరసాల పాలు కూడా అయ్యాడు.
నేను అంటాను, ఇదంతా యేసేపు జీవితంలో ఏమనుకున్నాడు తెలుసా? జరగవలసి ఉన్నది. ఆమేన్. ఏంటి? నేను చెరసాల్లో పడవేయబడవలసి ఉన్నది, నేను బానిసగా అమ్మబడవలసి ఉన్నది, నేను గోతులో పడవేయబడవలసి ఉన్నది. నేను గోతులో పడవేయబడవలసిన పరిస్థితి వచ్చి గోతులో పడినా, నేను బానిసగా అమ్మబడవలసి వచ్చి బానిసగా అమ్ముడు పోయినా, నా ప్రియమైనటువంటి వాళ్ళ అక్కడ నుంచి నన్ను తీసుకుని వెళ్ళి చెరసాలలో బంధించి బందీఖానాను చేసిన, నాకున్న వాగ్దానం ఎక్కడికి పోదు. దేవునికి స్తోత్రం. ఆయన నా ఎడల చేసిన ప్రణాళిక నెరవేర్చబడకుండా పోదు. కాబట్టి అతని యొక్క నిరీక్షణ ఏమిటంటే, అతని యొక్క ఆలోచన ఏమిటంటే, నా ఎడల ఇది దేవుని యొక్క చిత్తము, ఇది నా ఎడల దేవుని యొక్క సంకల్పము, ఇలా జరగవలసినది. అందుకని యేసు ప్రభు వారు కూడా, నా ప్రియమైనటువంటి వాళ్ళ బాప్తిస్మము పొందడానికి యోహాను దగ్గరికి వస్తామంటే, యోహాను యేసు ప్రభు వారి వైపు చూస్తూ, ప్రభువా నువ్వేమిటయ్యా, నీకు నేను బాప్తిస్మం ఇవ్వడమా? నీ చేత బాప్తిస్మము పొందవలసినటువంటి నేను నీకు బాప్తిస్మం ఇవ్వడం ఏమిటంటే, ఆయన అంటాడు, నీతి యావత్తు ఎలాగునా జరగవలసి, ఇది జరగాలి, ఇది ప్రణాళిక. దేవునికి స్తోత్రం. మనం ఒకవేళ నలగొట్టబడవలసిన ప్రణాళిక ఉందా? మనం ఒకవేళ గోతిలో పడవేయబడవలసిన ప్రణాళిక ఉందా? ఒకవేళ మనం బాలుశలముగా అమ్ముడు పోవలసినటువంటి ప్రణాళిక ఉందా? ఒకవేళ మనం చెరసాలలో ఉంచబడవలసిన ప్రణాళిక ఉందా? ఉంటే అది దూరమగును గాక అని అనుకోకుండా దేవుని సన్నిధిలో దాన్ని అనుభవించడానికి మన జీవితాలలో అవకాశం ఇస్తే దేవుని కృప మనలను సింహాసనం మీదకి చేర్చును గాక. ఆమె. అందుకని ఇక్కడ మనం గమనిస్తే యేసేపు ఎక్కడ తప్పించుకోవాలనుకోవాలి, యేసేపు ఎక్కడ నా ప్రియమైనటువంటి వాళ్ళరా తన యొక్క జీవితంలో దాన్ని కాదని పోవాలి అనుకోవాలా. దేవుని చిత్తం ఇలా ఉందా? దేవుని ఉద్దేశం ఇలా ఉందా? ఆయన వాగ్దానం నెరవేర్చబడడానికి ఇది ఆయన చిత్తమైతే నేను దీన్ని సంతోషముగా అంగీకరిస్తాను, సంతోషంగా భరిస్తానని యేసు ప్రభు తనను తాను అప్పగించుకుంటే, భరించడానికి యేసేపు తనను తాను అప్పగించుకుంటే, ఈ రోజున పక్కన చేరి యేసేపు ఎంత మంచోడో తెలుసా, యేసు ప్రభు ఎంత మంచోడో తెలుసా, ఆయనకి ఎట్లాంటిది జరగనే. ఇంకొంచెం డబ్బుకి వెళ్దాం మనకు అర్థం కావడం కోసం. మన పాస్టర్ గారికి బలహీనత వచ్చిందిగా, మన ప్రకాష్ పాస్టర్ గారికి కానీ ముందు పౌలు పాస్టర్ గారికి కూడా బలహీనత వచ్చిందిగా. ఏమనుకుంటాం మనం? అసలు మన పాస్టర్ గారు చేసిన సేవకి ఆయన ఏమాత్రమో బలహీనుడు కాకూడదు, ఆయనకి బలహీనత రాకుండా ఆ బలహీనత ఆయనకి దూరమగును గాక అన్నాం అనుకో, ఏమో దేవుని మాట్లాడంటావు. అది మనల్ని బలహీనులను చేసి మన బలహీనతలో మనము బలవంతులంగా ఉండడానికి దేవుడు మనల్ని వాడుకోవాలనుకుంటే, బలహీనత మనకు దూరమగును గాక అనుకోవడంలో దేవుని ప్రణాళిక ఉందా? సాతాను యొక్క తంత్రం ఉందా? ఇక్కడ సాతాను తంత్రము పనిచేయకున్నట్లుగా యేసు ప్రభు సాతాను గద్దించినట్లుగా మన జీవితంలోకి ఏదైనా దేవుడు అనుమతించి శ్రమ వస్తే, దేవుడు ఏదైనా అనుమతించి నింద వస్తే, దేవుడు ఏదైనా అనుమతించి నా ప్రియమైనటువంటి వాళ్ళ అవమానం వస్తే, దేవుడు ఏదైనా అనుమతించి చెరసాలలో ఉండవలసినటువంటి పరిస్థితులు వస్తే దాన్ని భరించి సింహాసనం మీద కూర్చోడానికి సిద్ధపడాలి. కానీ అది దూరమగును గాక అని మాట్లాడేటువంటి దుష్టునికి అవకాశం ఇవ్వకూడదు. అందుకనే యేసు ప్రభు వాటిని అనుభవించాడు గనక వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమందు మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన అంటాడు, నేను జయించాను, నా తండ్రి సింహాసనమందు కూర్చున్నాను, జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటా. దేవునికి స్తోత్రం. మనం ఆయన సింహాసనం మీద కూర్చోవాలంటే దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఆలోచనకి, దేవుని యొక్క ప్రణాళికకి అడ్డు తగిలేటువంటి పరిస్థితి, అభ్యంతర కారణముగా ఉండేటువంటి నడవడిక మనకు ఉండకూడదు. పేతురుతో ప్రభు చెప్తున్న మాట అంటే, ఏంటయ్యాను నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు? సాతాను ఎప్పుడు మనం ఏం చేస్తుందంటే వాడుకుని దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగడానికి అభ్యంతర కారణంగా నిలబడతాడట.
అభ్యంతర కారణముగా నిలబడి అది నీకు దూరం అవును గాక, ఇది నీకు దూరం అవును గాక, అలాంటి పరిస్థితి రాకుండా గాక, ఎలాంటి పరిస్థితి రాకుండా గాక అని వాడు మాట్లాడితే దేవుని చిత్తమైతే అది నా కొనసును గాక. దేవునికి స్తోత్రం చెప్పగలగాలి. దేవుని చిత్తమైతే నేను దాన్ని అనుభవిస్తాను. అందుకని ఆయన అంటాడు, అయ్యా నీ చిత్తమే సిద్ధించును, నా ఇష్టం కాదు. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోవాలి, కానీ నీ చిత్తమైతేనే. ఆమేన్. ఇది ఆయన చిత్తమా? నువ్వు నలగొట్టబడ్డం. అందుకని ఆయన నలగొట్టుట ఆయనకి ఇష్టమైంది. ఒకవేళ మనల్ని ఆయన నలగొట్టి మనల్ని పరిశుద్ధపరచాలన్న తలంపు ఆయనకుంటే ఆయన చేత నలిగిపోయి పరిశుద్ధపరచబడదుము గాక. అందుకని నా ప్రియమైనటువంటి వారన, బంగారము అగ్ని పరీక్షల వలన అది ఏం చేయబడుతుంది? శుద్ధి చేయబడి అది మేలిమి బంగారముగా తయారు చేయబడుతున్నట్లుగా ఈ రోజున మనం అనేక శోధనల్లో, అనేక శ్రమలలో దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ ద్వారాగా పరీక్షించబడి దేవుని యొక్క సన్నిధిలో పరిపూర్ణులముగా మార్చబడుదుము గాక. అందుకని ఆయన అంటాడు, నా ప్రియమైనటువంటి వారరా, సాతానా వెనక్కిపో, నాకేడో నీవు అభ్యంతర కారణంగా ఈ రోజున నీకు ఇలాంటి నిందలు రావచ్చా, నీకు ఇలాంటి అవమానాలు రావచ్చా, నీకు ఇలాంటి శ్రమలు రావచ్చా, నీకు ఇటువంటి పరిస్థితులు సంభవించవచ్చా అంటే అట్లాంటి తోడని మనం ఎవరు అనుకోవాలి తెలుసా? సాతాను సంబంధులు అనుకోవాలి. ఆ లోపల సాతాను గారు చేరి ఈ మాటలు మాట్లాడిస్తున్నాడు అనుకోవాలి. ఆయన గద్దించి దూరపరచాలి. ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట, నువ్వు పేతురు మనుష్య సంగతుల మీదనే చదువు మాట ఒకసారి మరలా చదువు మాట. ఏ తలంచుతుంటాడు? లోపల సాతాను గారు ఉంటే, లోపల సాతాను గారు చేరితే ఏం తలస్తాడట వీడు? మనుషుల సంగతులే తలస్తాడట. మనుషుడు శ్రమ పడడానికి ఇష్టపడ్డు కదా, మనుషుడు కష్టపడడానికి ఇష్టపడ్డు కదా, మనుషుడు చెరసాల్లో పడవేయడానికి ఇష్టపడ్డు కదా, మనుషుడు బంధించబడడానికి ఇష్టపడ్డు కదా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? మనుషుల సంగతుల్ని తలంచుతూ కష్టపడడానికి ఇష్టపడలా, ప్రయాసపడడానికి ఇష్టపడలా, దేవుని యొక్క సన్నిధిలో ఇబ్బంది పరచబడడానికి ఇష్టపడలా. ఈ రోజున దేవుని పిల్లనముగా మనము మనుష్య సంగతుల మీద కాకుండా చదువుతాము. చదువుతండి అది కొంచెం గట్టి మళ్ళీ రిపీట్. అది దేవుని సంగతులను నీవు తలంచట్లేదు. దేవుని సంగతులను తలంచట్ల అంటే దేవుని సంగతుల గురించిన తలంపు ఉండదట వీళ్ళకి. మనుషుల సంగతులను గురించినటువంటి తలంపే. ఏ తలంపు ఇది? దేవుని తలంపులు ఉండవు, దేవుని ఆలోచనలు ఉండవు, దేవుని ఉద్దేశాలు ఉండవు, దేవుని చిత్తం ఉండదు, దేవుని నడిపింపు ఉండదు. నా ప్రియమైనటువంటి వారన్నా, పేతురుతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటయ్యారంటే, పేతురు నువ్వు మనుష్య సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను నీవు తలంచట్లేదు. ఈ రోజున దేవుని యొక్క సంగతులను తలంచగలిగిన ఆత్మీయ స్థాయిలోనికి పేతురు నీ జీవితం రావాలి. అప్పుడే నీవు అభ్యంతర కారణముగా ఉండకుండా నిరభ్యంతర కారణముగా నీవు నిలబడతావు దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో నీ జీవితం అభ్యంతరకరంగా ఉండకూడదు, నీ బ్రతుకు అభ్యంతరకరంగా ఉండకూడదు, నీ యొక్క ఆత్మీయ యాత్ర అభ్యంతరకరంగా ఉండకూడదు. నా ప్రియమైనటువంటి వలన నీ మాట అభ్యంతర కారణముగా ఉండకూడదు, నీ ప్రవర్తన అభ్యంతర కారణముగా ఉండకూడదు. అలా ఉండకుండా ఉండాలి అంటే నీవు దేవుని సంగతుల మీద ఆధారపడేటువంటి వాడవై ఉండాలి. మనుషుల సంగతుల మీద నువ్వు ఆధారపడితే, మనుషుల సంగతుల మీదనే నీవు దృష్టి పెడితే, మనుషుల సంగతులను గురించే నీవు తలంచితే నీకు ఇలాగే ఉంటుంది. ఎలా? ప్రభా ఇట్లాంటిది నీకు నేను మాత్రం ఒప్పుకోను. ఆళ్ళ చేతికి ఎక్కి ఆ చెరసాలలో పడతావా? నో 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 నో, ఆ చెరసాలలో నువ్వు పడ్డానికి నేను అంగీకరించను. నా ప్రియమైనటువంటి వారరా, ఇప్పుడు దేవుని సంగతుల మీద మనసు ఉంచి వాడు ఏం చేస్తాడు తెలుసా? చెరసాలైన పర్వాల, సింహాల భూనైనా పర్వాల, అగ్నిగుండమైన
దేవుని సంగతుల మీద మనస్సు ఉంచేటువంటి వాడి యొక్క ఆలోచన తీరు మారిపోతుంది. అందుకని నీవు మనుష్య సంగతుల మీద మనసు ఉంచుతున్నావా, లేక దేవుని యొక్క సంగతులను గురించి నువ్వు తలంచుతున్నావా? దేని గురించి తలుస్తున్నావు? నీ తలంపులు ఎలా ఉన్నవి? అందుకని ఇశ్రాయేలుల తలంపులు వంటి తలంపులు ఎలాంటివి, లేక దేవుని యొక్క తలంపులు ఎలాంటివి? ఈరోజు ఆయన అంటాడు, మీ ఎడల నాకున్న తలంపులు బహు విస్తారములై ఉన్నవి. మరి ఆయన విస్తారమైన తలంపులను మన ఎడల కలిగి ఉంటే మనమేమో మనుషుల తలంపుల మీద ఆధారపడుతూ మనుషుల తలంపులని మనము తలంచుకుంటూ మన యొక్క జీవితంలో నడిపించబడుతున్నామా? అలాంటి తలంపులు మనకు ఉండకుండా దేవుని తలంపులు కలిగినటువంటి వారమై, దేవుని యొక్క సన్నిధిలో దైవ తలంపులకు మనము లోబడుతున్నటువంటి వారమై దేవుని యొక్క సన్నిధిలో ముందుకు నడిపించబడవలసి ఉన్నది. అందుకని ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు, పేతురు నువ్వు మనుషుల సంగతులను తలంచుచున్నావు కానీ ఏం తలంచట్లేదు? దేవుని యొక్క సంగతులను నీవు తలంచక ఉన్నావని పేతురుతో చెప్పాడు. అందుకని ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడు చదువుతాం ఇప్పుడు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దాన్ని పోగొట్టుకొను. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని దక్కించుకొను. ఒకడు మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనమో? మనుషుల సంగతి ఎలా ఉంటాయంటే, లోకం అంతా సంపాదించాడు వాడు బాబోయ్ అనేటట్టుకుంటాయి. అది సంపాదించే దాన్ని బట్టి లోకంలో నా ప్రియమైనటువంటి వారు ఎంత సంపాదించాడు, ఎంత కూడబెట్టాడు, ఎంత గనుడయ్యాడు, ఎంత చదివాడు, ఎన్ని బిల్డింగులు కట్టాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళ ఇవి మనుషుల సంగతులట. కానీ దేవుని యొక్క సంగతుల మీద మనసు పెట్టేటువంటి వాడట ఏం చేస్తాడు తెలుసా? తన సిలువనెత్తుకొని తనను తాను ఉపేక్షించుకొని దేవుని నిమిత్తమట తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా అడుగులు. అందుకని క్రీస్తు ఏం చేస్తున్నాడు తెలుసా? తన ప్రాణమును పెట్టుటకు బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. నేను నా ప్రాణాన్ని పెట్టడానికి బయలుదేరాను, నా ప్రాణమును అర్పించడానికి బయలుదేరాను, నా ప్రాణమును అర్పించుటకు నేను సిద్ధపడుతున్నాను. నేను ప్రాణం పెట్టవలసినది దేవుని కొరకు, దేవుని చిత్తము జరుగుట కొరకు, ప్రజల విడుదల కొరకు నేను ప్రాణం పెట్టవలసినదంటే ఆయన అంటాడు, నువ్వు ప్రాణం పెట్టే పని నీకు అంటే దేవుని సన్నిధిలో ఆత్మ మనకేం చెప్తుందంటే, దేవుని కొరకు నువ్వు ప్రయాసపడాలి, దేవుని మార్గంలో నిలబడడానికి నువ్వు ప్రయాసపడాలి, దేవుని చిత్తం నీ ద్వారాగా జరగడానికి ప్రయాసపడాలి, దేవుని కార్యాలు నీ ద్వారాగా జరగాలి, నువ్వు వెళ్ళి అనేకులకు రక్షణకరంగా నిలబడాలి, నీ ద్వారాగా అన్య జనుల్లో ఒక గొప్ప కదలిక రావాలి, అన్య జనులకు వెలుగుగా నీవు దేవుని యొక్క సన్నిధిలో నిలబెట్టబడ్డావని దేవుడు తన ఆత్మ స్వరముతో నీతో మాట్లాడుతూ ధైర్యపరుస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? అందుకొరకు ప్రాణం పెట్టాలా, అందుకొరకు కష్టపడాలా, అందుకొరకు ప్రయాసపడాలా? అలా ఏం జరగకూడదు. ఇక్కడ నిలబడాలా, యేసు నామములో పో అంటే అన్నీ అనుకుంటున్నారా? ఆయన ఏం చేశాడు తెలుసా? తన ప్రాణమును సైతం లెక్క చేయకుండా ప్రాణం పెట్టున్నాడు గనక దురాత్మలు పారిపోయాయి. ఆమేన్. ప్రాణం పెడుతున్నాడు గనక ఒక గొప్ప కదలిక ఆ జనుల్లో కలిగింది. ప్రాణం పెడుతున్నాడు గనక తిరిగి ఆయన దాన్ని తెచ్చుకొనగలుగుతున్నాడు. ఈ రోజున క్రీస్తు కొరకు మనం ప్రాణం పెట్టగలిగినటువంటి దైవ సంగతుల మీద మనము మనసు పెట్టుదుము గాక. అందుకని ఆయన అంటాడు, ఏమంటున్నాడు? పేతురు, అవే నువ్వు మనుషుల సంగతుల మీదనే మనసు పెట్టి అదే తలస్తున్నావా? మనుషుల సంగతులే తలంచుతున్నావు, దేవుని సంగతులను నీవు తలంచట్లా, దేవుని సంగతులను తలంచట్లా. అది తలంచాడు కనుక నా ప్రియమైనటువంటి వారు పొందుచున్న శ్రమలను ఆయన ఎన్నదగినవిగా ఎంచుకోలేదు.
పొందబో మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావనుకున్నాడు పౌలు గారు. రోజున నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం పొందబోయే స్వాస్థ్యం ఎదుట పొందుతున్నవి పెద్ద గొప్పవేమి కావు కనుక మన ఆనందము, మన పౌరస్థితి పరలోకములో ఉన్నది కనుక దానికి అనుగుణంగా మన యొక్క ఆత్మీయ జీవితమును మనము కట్టుకుందుముగాక. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తారో, వీళ్ళకి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 8వ వాక్యం. చెప్తే నేను ఎంతసేపు అయినా నాకేం ఇబ్బంది లేదు. ఎన్ని గంటల వరకు టైం లేదా? వర్షం ఓకే డన్. అంటే నేను నిలబడి సెట్ అవుతుంది కదా సమస్య. ఇంకొక మాట చదువుకున్నా కానీ ఏం చేయట, శరీర స్వభావము కలిగిన వారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు. ఇంకొకసారి మళ్ళా మొత్తం చూద్దాము. కాగా శరీర స్వభావము గలవారు ఏం చేయలేరు, దేవుని సంతోషపరచలేరు. మనుషులను సంతోషపరచగలుగుతారు. పేతురు మాట్లాడే మాటల ద్వారాగా మనుషులకైతే సంతోషం కలుగుతుంది, కానీ దేవునికి ఏం కలగదు, సంతోషం కలగదు. అంటే నప్పినటువంటి వాళ్ళ సాతాను పేతురులో నిలబడి ఏం చేస్తుందో తెలుసా, మనుషులు సంతోషపడే సంగతుల గురించి వాళ్ళకి బోధిస్తూ ఉంది, చెప్తూ ఉంది. ఇలా మాట్లాడేవనుకో సంతోషం కలుగుతుంది ప్రజలకి అని చెప్తుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళ ప్రజలను సంతోషపడడానికి నా ప్రియమైనటువంటి వాళ్ళ పేతురు కూడా అదే మాటలు మాట్లాడతాడు. కానీ ఈ రోజున దేవుని వాక్యం చెబుతుంది, ఇదిగో ఈ శరీర స్వభావం కలిగినటువంటి వాడు దేవుణ్ణి సంతోషపరచ నేరడు. కనుక మనము ఆత్మ స్వభావము గలవారమైతేనే దేవుని సంతోషపరచగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఆత్మ స్వభావంలోనికి మన జీవితాలు రాగలిగితేనే దేవుని సంతోషపరచగలుగుతాం. కనుక ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లుగా దేవుడు మనలను ఏం చేశారు తెలుసా, శరీర స్వభావము కలిగినటువంటి వారిగా కాకుండా ఆత్మ స్వభావము కలిగినటువంటి వారంగా దేవుని యొక్క నిత్య మహిమకు మన జీవితములు సిద్ధపరచబడినట్లుగా దేవుడు మనకు అవకాశమును దయచేశాడు. కనుక శరీర స్వభావము దేవునిని సంతోషపరిచేది కాదు. ఆత్మ స్వభావం ద్వారా కానీ మనం దేవుణ్ణి సంతోషపరచగలుగుతాం. రోజున ఆత్మను ధరించుకోకపోతే, ఆత్మను పొందకపోతే మనుషులను సంతోషపెట్టడానికి చూస్తాం, కానీ దేవుని సంతోషపెట్టడానికి చూడం కదా. అందుకని ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడికలో మనము ఆత్మను పొందుకొని ఆత్మ స్వభావం గలవారమై దేవుని సంతోషపరచడానికి ప్రయాసపడ్డకు దేవుని యొక్క ఆత్మాభిషేకము ఈ రాత్రి దేవుడు మన మీద కృమ్మరించి మనల్ని నడిపించును గాక. అందరూ తల నుంచి కన్నమైంది ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో మనము ఆత్మ స్వభావము కలిగిన వారంగా మార్చబడి ఆత్మశక్తి చేత నింపబడినటువంటి వారమై ఆత్మలో ఆనందించి సంతోషించి గంతులు వేయగలిగేటట్టుగా ఇక్కడే కావాలి. తన కృప సరే ధారాళంగా దేవుడు మన మీద కృమ్మరించినట్లుగా